అందరికీ నమస్కారం. న్యూస్9 టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురుగారు. నమస్తే. ద్వాదశ రాశుల వారికి ఈ ఏడు అదృష్టం ఎలా ఉండబోతుంది, వారి జాతకాలు ఎలా ఉన్నాయి అని మనం అడిగి తెలుసుకుందాం. తప్పకుండా. మనతో ఉన్నారు పంచాంగకర్త దైవజ్ఞ శ్రీ డాక్టర్ వంగర రవిశంకర శర్మ సిద్ధాంతి గారు, జ్యోతిష్య హస్తరేఖ మరియు వాస్తు నిపుణులు. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రస్తుత సంవత్సర నామమును బట్టి ద్వాదశ రాశుల వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశి వారికి ఈ ఏడు అదృష్టం వరించనుంది? గురుగారు, మేషరాశి గురించి వివరించండి. తప్పకుండా. ముందుగా వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో మనకు మేషాది ద్వాదశ రాశులు మనం గమనించినట్లయితే, ముందుగా మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 11, అదేవిధంగా వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 2 గాను, అవమానం 4 గాను ఉంది. సంతోషం గురుగారు. వృషభ రాశి గురించి. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5 గాను, అవమానం 4 గాను ఉంది. ఓకే గురుగారు. మిథున రాశి గురించి వివరించండి. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7 గా ఉంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. తదుపరి కర్కాటక రాశి వారి గురించి వివరించండి. తదుపరి కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7 గా ఉంది. సింహరాశి గురించి వివరించండి గురుగారు. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 గా ఉంది. సరే గురుగారు. కన్యా రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? తదుపరి కన్యా రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3 గా ఉంది. ఓకే గురుగారు. తుల రాశి వారి గురించి, వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది వివరించండి గురుగారు. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3 గా ఉంది. ఓకే గురుగారు. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి వివరించండి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6 గా ఉంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. తదుపరి ధనుస్సు రాశి గురించి వివరించండి. తదుపరి ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6 గాను. గురుగారు, మకర రాశికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి ఆదాయం 2గా, వ్యయం 8గా, రాజ్యపూజ్యం 1గా, అవమానం 2 గాను. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. గురుగారు, మీనరాశి వారికి ఈ ఏడు ఎలా ఉందో కొంచెం వివరించండి. తదుపరి చివరి రాశి వచ్చేటప్పటికి మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2 గా ఉంది. ఓకే గురుగారు, చాలా చక్కగా సెలవిచ్చారు. మా ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అందరికీ ఆనందంగా ఉండాలని చెప్పేసి మా న్యూస్9 టీవీ తరపున, మా తరపున అందరికీ, మా ప్రేక్షకులందరికీ మరి ఒకసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. స్వస్తి.